అడవులకి వెళ్ళాలంటే ఇదివరకటి రోజుల్లో బై రోడ్డు, అది కూడా రోడ్డు లేని చోట టూ వీలర్స్ లేదంటే నడుచుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి అటవీ ప్రాంతాలకు కూడా రైల్వే లైన్‌లు వేస్తున్నారు. తాజాగా హౌడా, చెన్నై ప్రధాన రైల్వే లైన్‌లో సామర్లకోట దగ్గర మొదలయ్యే కొత్త లైను చింతూరు దగ్గర ముగుస్తుంది. ఇప్పటికే ఒరిస్సాలోని జైపూర్ నుంచి మల్కన్‌గిరి మీదుగా తెలంగాణలో భద్రాచలం, పాండురంగాపురం వరకు కొత్త రైల్వే ప్రాజెక్ట్‌ని కేంద్రం మంజూరు చేసింది. 304 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌కి 6,000 కోట్లు కేటాయించారు. ఈ లైన్ ఆంధ్రప్రదేశ్‌లో చింతూరు మీదుగా తెలంగాణలోకి వెళ్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజాగా సామర్లకోట చింతూరు అని కొత్త రైల్వే లైన్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. చింతూరు దగ్గర జైపూర్, మల్కాన్‌గిరి, భద్రాచలం లైన్‌ని అనుసంధానం చేయబోతున్నారు. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతాలకు రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో పాటు పర్యాటక ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుండి కాకినాడ పోర్టుకు సరుకు రవాణా కూడా వీలు కలుగుతుంది. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లింది. వీటిని రైల్వే బోర్డు పరిశీలిస్తుంది. మరోవైపు చిత్తూరు నుంచి కుప్పానికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ప్రాథమిక పచ్చజెండా ఊపింది. మరోవైపున భద్రాచలం క్షేత్రాన్ని తొలిసారిగా రైల్వే మ్యాప్లోకి తీసుకొచ్చే పాండురంగాపురం, భద్రాచలం, మల్కాన్‌గిరి 173.6 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించబోతున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు పెట్టేలా ట్రాక్ నిర్మించేందుకు వీలుగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒరిస్సా దాకా సాగే ఈ లైన్లో ఎక్కడ ఒక్క లెవెల్ క్రాసింగ్ కూడా ఉండదు. 300కి పైగా వంతెనలు, 41 ఆర్ఓబీలు, 66 ఆర్యూబీలు నిర్మించబోతున్నారు. దీంతో రైళ్ల వేగం పెరగడంతో పాటు భద్రత కూడా మెరుగుపడబోతుంది. భద్రాచలం సమీపంలో గోదావరి మీద భారీ రైల్వే వంతెన ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ నిలవబోతుంది. ప్రాజెక్టు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి అన్నమాట.